హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ మెంతికూర మటన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో గరం మసాలా వేసుకొని వాటి అరోమా ఆయిల్లోకి వచ్చే వరకు ఉంచుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మెంతికూర తీసుకోవాలి. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 మెంతికూర కట్టలు సరిపోతాయి. ఇవి చిన్న మెంతికూర. ఈ చిన్న మెంతికూరతోటి బాగా ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. పెద్ద మెంతికూర కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మటన్కి. ఇలా చూపించిన విధంగా ఓన్లీ ఆకులే వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడగాలి. ఇందులో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక 2 నుండి 3 సార్లు బాగా కడిగేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఈ టైంలో ఈ కడిగేసి పెట్టుకున్న మెంతికూర ఆకులని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూర ఆకులు అనేది బాగా ఫ్రై అవుతేనే ఈ కర్రీకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, లేకపోతే కొంచెం చేదుగా ఉంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు వేసి కూడా ఒకసారి ఇలా కలుపుకొని అందులో కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఈ కర్రీకి 1 కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ ముక్కలను వేసిన తర్వాత బాగా కలపాలి. ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు కేజీ మటన్కి నేను 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నాను. 1/2 కేజీ టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుంది మటన్ అనేది. ఈ టైంలో అందులో కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసి మీకు రుచికి తగినంత కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. టమాటోలు వేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇలా కారం వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ లో టు మీడియం హీట్లో పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి గ్రేవీ అంతా టమాటాలతోనే వస్తుంది కాబట్టి పండిన టమాటాలు తీసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి కాస్త మగ్గిన తర్వాత అందులోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసి మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసేసుకొని మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్ విజిల్లోంచి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది గ్రేవీ. ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైనుంచి చల్లేసి ఓసారి మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, చక్కటి గ్రేవీతో కమ్మగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చపాతీకైనా కానీ, రోటీకైనా కానీ, స్పెషల్గా రైస్తో చాలా బాగుంటుంది కర్రీ. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాము న్యూ రెసిపీతో. థ్యాంక్ యూ.